తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. పార్లమెంట్ ఎన్నికల తెలంగాణ రాజకీయాలు తకిట అన్నట్టే ఉన్నాయి కదా. ఇప్పటికే కొంతమంది లీడర్లు కప్పగంతలు స్మూత్ గా వేసేందుకు యోగా మ్యాట్లు కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నారు. భూమి గురుత్వాకర్షణ శక్తితోటి పైకి ఇసిరిన వస్తువుని కిందికి ఎట్లా గుంజుకుంటుందో, అధికారంలో ఉన్న పార్టీ అయస్కాంత శక్తితోటి సజాతి విజాతి ధృవాలను కూడా a+b² హెన్స్ ప్రూవ్డ్ అన్నట్టే విపక్ష మూలను గుంజుకొని సమీకరణాన్ని సరి చేసేందుకు చూసుకుంటున్నారు. ఇందుకోసం సరిలేదు బేసి లేదు, అన్ని నెంబర్ల లీడర్లు మనతానే ఉండాలని ఆపరేషన్ ఆకర్షు ప్లాన్ వేస్తున్నారు. పొద్దు తిరుగుడు పూలు సూర్యుడు ఎటువంటి అటు తిరిగినట్టు చాలా మంది లీడర్లు అధికారంలో ఉన్న పార్టీ దిక్కే తిరుగుతారు కదా. ఇక ఆబ్వియస్లీ బీఆర్ఎస్ లీడర్లు కూడా పొద్దు తిరుగుడు పూల లెక్క అధికార పార్టీ చుట్టే తిరుగుతున్నారు. ఇప్పటికే సినిమా టాకీస్ లో బిజీగా ఉన్న టాయిలెట్ కాడ లైన్లు కట్టినట్టే అధికార పార్టీలు చేరేందుకు సీట్ల ఖర్చు ప్లేసుకొని బెర్తులు రిజర్వేషన్ చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలు చేరేందుకు రస్తా క్లియర్ చేసుకుంటున్నారు. ఇక కార్పొరేటర్లు కౌన్సిలర్లను ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళు అవిశ్వాసంతో స్వాధీనం చేసుకుంటున్నారు. స్థానిక సంస్థల్లో ఇప్పుడు మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ వాళ్ళ వశమైపోయినాయి. ఇక ఇప్పుడు హైదరాబాద్ మీద ఫోకస్ పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. మొన్ననే డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ పార్టీలకు గుంజుకున్నారు. ఇక అట్లనే కొంతమంది కూడా గాలం వేస్తున్నారు. వాళ్ళు కూడా తయారుగానే ఉన్నారట. ఈ ముచ్చట తెలిసి కేటీఆర్ కు వార్నింగ్ సైరన్ మోగినట్టు అయింది. ఎంబటే కార్పొరేటర్లతోటి మీటింగ్ అరేంజ్ చేసిండు. అధికార పార్టీలు ఏ రేంజ్ లో ప్రలోభ పెట్టినా అస్సలే ఓవద్దు అని వాళ్ళకి హితబోధ చేస్తున్నాడు. ఇక సరే అని వాళ్ళు కూడా తలకాయలు ఊపుతున్నారట. కార్పొరేటర్ల కతిట్లుంటే మొన్ననే పట్నం మహేందర్ రెడ్డి అండ్ ఫ్యామిలీ కోళ్ళు ఈ 1 వీక్ లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే తందుకు హ్యాండ్ ను శానిటైజర్లతో క్లీన్ చేసుకుని సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి అన్న సీఎం ను బరాబర్ కలుస్తా అని హింట్ ఇచ్చిండు. ఇవన్నీ బీఆర్ఎస్ కు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. కానీ వాళ్ళు మాత్రం ఇప్పటికే ఓవర్ కాన్ఫిడెంట్ తోటే ఉన్నట్టుగా అనిపిస్తున్నది. పార్లమెంట్ ఎలక్షన్ల నాటికి బీఆర్ఎస్ ను వీక్ అయిపోయిన పేషెంట్ లెక్క వీక్ చేయాలన్న ప్లాన్ లా కాంగ్రెస్ ఉన్నది. చూడాలి మరి ఏమవుతుంది ఆఖరికి.